హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీట్యూడ్. సో మనకి ఎస్పీడీసీఎల్ నుంచి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో మాకు కూడా కొంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎంత తొందరగా వస్తుందని కూడా మేము కన్ఫర్మ్ చేయలేము. ఓకే, సో ఒకటికి మాత్రం కరెక్ట్గా చెప్పగలము, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, సో కొత్త వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో తొందరగా స్టార్ట్ చేసేయండి. ఓకే, సో మనకు తెలిసిన స్టూడెంట్స్, మన దగ్గర ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు, 3 months బ్యాక్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఎక్కువ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. సో కాంపిటీషన్లో మనం ఉండాలంటే ఓకే, సో మనం మెయిన్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్కి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేయాలి. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు డిఫరెంట్ వీడియోస్లో చెప్పాను ఏ సబ్జెక్ట్ ఏ విధంగా చదవాలి, సో అలానే ఏ సబ్జెక్ట్స్ ఎంత డెప్త్ మనం వెళ్ళాలి అని చెప్పేసి కూడా మీకు చెప్పాను అనమాట. సో ఇంకొకసారి నెట్వర్క్స్, కంట్రోల్స్, సో అలానే సో పవర్ సిస్టమ్స్, మిషన్స్, మెజర్మెంట్స్. ఓకే, ఇవి మనకి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ 5 సబ్జెక్ట్స్ మనం బాగా చేస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ సిలబస్ ఇక్కడ మనకి కవర్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మన సిలబస్ని బట్టి ఓకే, సో వాళ్ళు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇచ్చిన, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చిన, ఏమైనా సిలబస్లో చేంజ్ చేసినా కానీ దానికి సంబంధించినవి ఎక్స్ట్రాగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఎస్పీడీసీఎల్ క్వశ్చన్ పేపర్ జనరల్గా టఫ్గా ఉంటుంది. సో మనం లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట, మన యూట్యూబ్లో ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఏపీకి సంబంధించిన కానీ తెలంగాణకి సంబంధించిన కానీ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ సో క్వశ్చన్స్ కొంచెము టఫ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కొంచెము డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, అందుకని చెప్పేసి కాన్సెప్ట్ బాగా క్లియర్గా ఉండాలి, ప్లస్ మెయిన్ ప్రాబ్లమాటిక్ మీదనే మనము ఉండాలన్నమాట. ఓకే, సో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం ఎవరైతే ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తుంటారో సో వాళ్ళు మాత్రమే సో ఈ ఎగ్జామ్లో ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట సెలక్షన్కి. ఓకే, సో మెయిన్ మన రాయలసీమ ఏరియాలో కడప డిస్ట్రిక్ట్ కానీ అనంతపురం డిస్ట్రిక్ట్ అంటే పాత డిస్ట్రిక్ట్స్. ఓకే, సో చిత్తూరు అలానే కొన్ని ప్రజెంట్ నెల్లూరుకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ కూడా కొంత ఏరియా కూడా మనకి యాడ్ అయిందనమాట. సో ఇవన్నీ కూడా ఓకే, సో అలానే తిరుపతి డిస్ట్రిక్ట్ మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇవందరికి కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎందుకంటే లాస్ట్ టైం నోటిఫికేషన్లో సో మనకు అన్ని ఎక్కువ ఫిల్అప్ చేయలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎవరికైతే ఎస్పీడీసీఎల్ గురించి సో పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నాతో ఒకసారి మాట్లాడండి. ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా మీరు నాతో డిస్కస్ చేయండి. సో దాంతోపాటు ఎవరికైనా కోచింగ్ కావాలనుకుంటే మనం ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ప్రజెంట్. సో 6 months వ్యాలిడిటీతో ఇస్తామన్నమాట. ఒకవేళ మీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా కానీ సో దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎస్పీడీసీఎల్కి అయితే సో ఎక్కువ వేకెన్సీస్ ఉంటున్నాయి ఇప్పుడు. ఓకే, సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే 3 months మనకు ప్రిపరేషన్కి ఉండాలి అని చెప్పేసి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మనకు తెలుసు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో 45 days నుంచి 60 days మాత్రమే ఉంటుంది. ఓకే, సో చాలాసార్లు ఈ విషయం నేను చెప్పాను అనమాట. సో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే దీని గురించి అర్థమవుతుంది. ప్రిపరేషన్కి ఓన్లీ మ్యాక్సిమం 2 months మాత్రమే ఉంటుంది. ఓకే, సో దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే సో మన మెయిన్ సబ్జెక్ట్స్ అయినటువంటి 6 or 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనం ఈ నోటిఫికేషన్ని డెఫినెట్గా క్రాక్ చేయగలము. అంటే ఎగ్జామ్ మనము ప్రాపర్గా రాసి మ్యాక్సిమం సెలక్షన్లోనే మనము ఉండొచ్చు అనమాట. ఓకే, సో ప్లస్ మనం జనవరి నుంచి ఓకే, సో జనవరి నుంచి సో మనం టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ వీక్ మీకు 2 లేదా 3 సబ్జెక్టులు కండక్ట్ చేస్తాము. సో వీక్ మొత్తం మీరు ఆ సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. దాని తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో జనవరి నుంచి ఎగ్జాక్ట్ డేట్ అండ్ షెడ్యూల్ మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో బిఫోర్ జనవరి సో దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఇస్తాము. సో దాని తర్వాత మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని సో కంటిన్యూగా మీరు ఈ ప్రిపరేషన్లోనే ఉండాలనేసి సో మా ఉద్దేశం. ఓకే, సో ఎందుకంటే ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ ఉంది, ట్రాన్స్కో నోటిఫికేషన్ ఉంది, పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ ఉంది. సో ప్లస్ మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏపీపీఎస్సీ నుంచి రిక్రూట్ అవ్వాల్సి ఉంది. ఓకే, సో ఈ 4 నోటిఫికేషన్లు అంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారంటే డెఫినెట్గా మనం తప్పు చేసినట్లే. ఎందుకంటే ఏదో ఒకటి మనకు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఫస్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషనే మనం కొట్టాలనే ధీమాతో ఉండాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ పాలిటెక్నిక్ లెక్చరర్ అంటున్నారు, దాని తర్వాత ఎస్పీడీసీఎల్ అంటున్నారు, సో దాని తర్వాత ట్రాన్స్కో అండ్ ఏఈఏడబ్ల్యూ. ఓకే, సో ఈ నోటిఫికేషన్స్ అంటున్నారు. సో లెట్స్ ఏ నోటిఫికేషన్ మనకు వచ్చినా కానీ సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే మనం ముందే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో చెప్పాను కదా ఆల్రెడీ ఈ 6 or 7 సబ్జెక్ట్స్ మనము తరోగా ఉన్నామంటే 50% ఆఫ్ సిలబస్. అంటే మీరు అనుకోవచ్చు ముందే నేను ప్రిపేర్ అయినా కదా, ఈ 6 సబ్జెక్ట్స్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, అలానే సర్క్యూట్స్, కంట్రోల్స్ నాకు ముందే వచ్చు నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి అన్ని రివిజన్ చేసుకునేసి అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకునేసి మనము ఉండాలి. కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా అంతే. సో అన్ని సబ్జెక్ట్స్ మనం నేర్చుకునేసి ఈ 7 సబ్జెక్టులు నేర్చుకునేసి దాని నుంచి
ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అప్పుడైతేనే మనకు వస్తుంది. సో కాంపిటీషన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనకి నోటిఫికేషన్స్ సో గత కొన్ని సంవత్సరాలుగా మనకి లేవన్నమాట. సో అందుకని చెప్పేసి నోటిఫికేషన్ వస్తే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, అలానే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సాఫ్ట్వేర్. ఓకే, సో రాయలసీమలో మనం అందరం ఏం చేస్తామంటే సో ఎక్కువ మంది బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ వచ్చి సో ఈ సాఫ్ట్వేర్ కోచింగ్ అనేది తీసుకునేసి దాంట్లోనే ఉండిపోతాం అనమాట. ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వస్తుందో చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు డెఫినెట్గా వచ్చి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని ట్రై చేస్తారు. ఓకే, సో 2 months లీవ్ పెట్టుకొని మళ్ళీ ప్రిపేర్ అవుతారు. సో అలాంటి వాళ్ళకంటే మనం ఇంకొంచెం ముందుగా ఉండాలని ట్రై చేయాలి. ఓకే, సో అంటే ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు, హెల్తీ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఎప్పుడైనా ఎగ్జామినేషన్స్లో. సో ఒకరి నుంచి ఒకరికి థ్రెట్ అనేది ఉండదన్నమాట. సో మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యామంటే సో అన్ని కాంపిటీషన్స్ని మనం ఓవర్కమ్ చేసేసి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో కాంపిటీషన్ కూడా సో ప్రజెంట్ రెసిషన్ జరుగుతుందని చెప్పేసి సాఫ్ట్వేర్లో చాలా మంది సో ఈ విధంగా గ్రూప్స్ కానీ లేకుంటే టెక్నికల్ ఎగ్జామినేషన్స్ కానీ కన్వర్ట్ అవుతున్నారు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి మీరు సో అనుకున్న మార్క్స్ కంటే ఒక 5 to 6 marks ఎక్కువ తెచ్చుకునే దానికి ట్రై చేయాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సో కాంపిటీషన్ అయితే మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఉంటుంది. ఓకే, సో అది మాత్రం కన్ఫర్మ్. ఓకే, సో దీని గురించి ఏదైనా గైడెన్స్ కావాలన్నా, కోచింగ్ కావాలన్నా, లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో నా నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ మీకు చాలా తెలుసు అనమాట నెంబరు. సో మా నంబర్ పర్సనల్ నెంబర్ ఇస్తున్నాను, 8143841332. సో ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి సో వాట్సాప్లో. సో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా సబ్జెక్ట్ వైజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎలక్ట్రికల్కి సంబంధించినవి సో అడగండి, దానికి సంబంధించిన డిస్కషన్ అనేది మనం చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.